హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక టేస్టీ అండ్ సింపుల్ హెల్తీ అయిన లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది నేను ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. ఇది నేను యూట్యూబ్‌లోనే చూసా. ఇది లేడీస్‌కి నడుము నొప్పి వస్తది కదా! ఆఫ్టర్ డెలివరీ దానికోసము అండ్ పిల్లల గ్రోత్ కోసం చాలా ఉపయోగపడిద్ది. సో, నేనైతే సేమ్ మెజర్‌మెంట్స్‌లో వేరుశనగ గుళ్ళు, నువ్వులు, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ ఈ మూడిటిని డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. ఇవి 3 చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళకి పొట్టేం తీయనవసరం లేదు. పొట్టు ఉంటేనే బావుండిద్ది అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్‌తో అయితే వేరుశనగ గుళ్ళు, నువ్వులు, అవిసె గింజలు తీసుకున్నానో అదే కప్‌తో 2 కప్స్ బెల్లం తీసుకొని అది కూడా మిక్సీ జార్‌లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లాన్ని తురుముకొని వేసుకుంటే వెంటనే గ్రైండ్ అయిపోతుంది. లడ్డూ షేప్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇంకా వీటిని ఏ నెయ్యి ఇంకా ఏం అవసరం లేకుండానే లడ్డు చుట్టేసుకోవచ్చనమాట. నాకైతే ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేసినప్పుడు ఆ ఫ్లాక్స్ సీడ్స్ స్మెల్ నాకు కొంచెం నచ్చలేదు. ఒక 2, 3 బైట్స్ తిన్న తర్వాత ఓకే బావుందనిపించింది. బాగున్నా బాగోకపోయినా హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి తింటేనే మంచిదనమాట. నేనైతే ఈ లడ్డూని ఇమ్యూనిటీ లడ్డు అంటున్నా. మీరేమంటారో నాకు కమెంట్స్‌లో కమెంట్ చేయండి. కంపల్సరీ మీరు కూడా ఒకసారి ఈ లడ్డూని ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.